లైఫ్ని లీడ్ చేసుకున్న టైంలో మన వెంకటేశ్వర సార్ ద్వారా పరిచయం అయ్యి తనకు తాను ప్రూవ్ చేసుకుంటూ విత్ ఇన్ మంత్స్లోనే నాకు తెలిసి క్రౌన్ కంప్లీట్ చేసింది. విత్ ఇన్ షార్ట్ టైంలో ఒక లేడీగా ఉండి. సో నిజంగా అప్లైన్కి వెంకటేశ్వర సార్కి మేడంకి ఎంకరేజ్ చేసిన సార్కి మేడంకి ఇద్దరికి ఒకసారి జోరుగా క్లాప్స్ ఇవ్వాలి మనం. సో ఒక లేడీనే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో క్రౌన్ కంప్లీట్ చేశారు, వెనక బ్యాక్ బోన్గా ఉండి ఒక తండ్రిలాగా. ఓకే, సో మరి అలాంటి అద్భుతమైన అప్లైన్ మరి మేడం గారికి మనం ఒకసారి జోరుగా క్లాప్స్ ఇద్దామా? సరిపోలా. Good morning, leaders. Good morning. నా పేరు వేమిరెడ్డి శ్వేతారెడ్డి. మా అప్లైన్ సార్ వచ్చేసి వెంకటేశ్వర్ సార్. నేను ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఒక బ్యాంకు మిత్రగా అంటే పెన్షన్స్ ఇస్తారు కదా విలేజ్లో, ఆ విధంగా పెన్షన్ ఇస్తూ మహిళా సంఘాల బుక్స్ రాస్తాం కదా, ఆ విధంగా వర్క్ చేసుకుంటూ అందులో ఒక 5,000 ఇందులో ఒక 5,000 ఇన్కమ్ వస్తూ ఉండేది. ఆ తరుణంలో మాకు వెంకటేశ్వర సారు బ్యాంకు ఎఫ్ఐసిగా ఉండేవారు. అప్పుడు పరిచయం కాబట్టి ఆ సార్ రిటైర్డ్ అయిన తర్వాత ఆ సార్ బిజినెస్ టేకప్ చేశారు. తర్వాత నాకు ఇంట్రడ్యూస్ చేశారు, ఈ బిజినెస్ ఇలా ఉంది అని చెప్పేసి. ఫస్ట్ నేను కేవలం ప్రోడక్ట్స్ వాడడం కోసమే తీసుకున్నాను. నేను బిజినెస్ చేశానే అనుకోలేదు యాక్చువల్గా. ఆలోచి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రోడక్ట్స్ ఇవి న్యాచురల్ ప్రోడక్ట్స్ బాగుంటాయి అని చెప్పిన తర్వాత సరేలే సార్ పైన గౌరవం పైన ప్రోడక్ట్స్ తీసుకొని మా ఇంట్లో అందరం యూజ్ చేసాము. అందరికీ చాలా బాగా నచ్చింది. ఇంత మంచి ప్రోడక్ట్స్ మరి మనం బిజినెస్ ఎందుకు చేయొద్దు అని అప్పుడు ఆలోచన వచ్చి ఈ బిజినెస్ టేకప్ చేశాను. ఈ బిజినెస్ మాకు అప్లైన్ ఒక మెంటర్గా, ఒక అప్లైనే కాదు ఒక మెంటర్గా నాకు ప్రతి అడుగులో ఈరోజు ఈవెన్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అంటే ప్రతి ఒక్కటి మా విషయంలో కేర్ టేకింగ్గా తీసుకుంటూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన అప్లైన్ సార్కి నా పాదాభివందనాలు. యాక్చువల్గా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉంటా అని అనుకోలేదు. అంతేకాకుండా నేను ఒక 11.5 lakhs పెట్టి హోండా అమేజ్ కార్ తీసుకున్నాను. నా పిల్లల్ని గర్వంగా నేనే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా నేనే ఓన్ డ్రైవింగ్ చేస్తూ నా పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాను ఫంక్షన్స్కి.
అది నాకు అంటే ఒక నా డ్రీమ్ అనుకోవచ్చు. అంటే నేను తీసుకెళ్తామని నేను అసలు కలలో కూడా ఊహించుకోలేదు. ఆ విధంగా నేనే ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది. ఒక కార్ తీసుకోవడం నాకు ఆలోచన కూడా లేకుండే ఫస్ట్. అది నాకు ఈ వెస్టేజ్ వల్ల నా కళ సహకారం అయింది. ఇంత మంచి ఈ వెస్టేజ్కి నేను ఎప్పుడు మా వెస్టేజ్ కంపెనీకి ఎప్పుడు రుణపడి ఉంటాను. నా లైఫ్లో నేను ఎన్నో గోల్స్ ఉన్నా అవన్నీ ఏం తీర్చుకోలేని అనుకున్నాను. ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ ద్వారా అవన్నీ నేను లైఫ్లో ఏమేమి సాధించాలనుకున్నవన్నీ సాధించుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఫారెన్ ట్రిప్స్ కూడా ఎప్పుడు వెళ్దాలని అనుకోలేదు. బట్ నాకు గోవా వెళ్ళాను. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాము గోవాలో. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వెస్టేజ్కి ఇంత మంచి హానరింగ్ చేసినందుకు విజయ సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా మమ్మీ ఈ వెస్టీజ్ అనే ఆపర్చునిటీని తీసుకోవడం అది నా లక్గా భావిస్తాను. ఎందుకంటే నాకు ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా నచ్చాయి. ఇక్కడికి వచ్చాక కొలెస్ట్రాల్ అనే ప్రోడక్ట్ వాడాక నాకు ఫీవర్ డిసీజెస్ అనేవి క్యూర్ అయ్యాయి. ఇంకా ఇమ్యూనిటీ పెరిగింది. నేను కూడా ఫ్యూచర్లో ఈ బిజినెస్ని టేకప్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.